వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు మన జీవితంలో శాంతి, శ్రేయస్సును తీసుకొస్తాయని పండితులు చెబుతారు. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి, అమావాస్యలతో పాటు ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఒక్క ఏకాదశి రోజున 3 కోట్ల ఏకాదశులకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో వ్రతం పాటిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన ముఖ్యమైన పని విష్ణు పూజ. భక్తులు ఉపవాసం ఉన్నా లేకపోయినా తప్పకుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం మంచిది. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే విష్ణువు లేదా శ్రీకృష్ణుని విగ్రహం ముందు దీపం వెలిగించి పూజ చేయవచ్చు. తులసి ఆకులతో అర్చన చేయడం, విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ మంత్రం జపించడం ఎంతో శుభప్రదం. ఈ రోజున ఉపవాసం ఉండడం గొప్ప పుణ్యంగా భావిస్తారు. సంపూర్ణ ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు తీసుకుంటూ వ్రతాన్ని పాటించవచ్చు. ఉపవాస సమయంలో భగవద్గీత, విష్ణు పురాణం వంటి పవిత్ర గ్రంథాలు చదవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు దాన ధర్మాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. పేదలకు అన్నదానం చేయడం, దుస్తులు పంపిణీ చేయడం, అవసరమైన వారికి ధన సహాయం చేయడం శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ధాన్యాలు, తులసి మొక్కలు, దుప్పట్లు దానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. గోవులను దానం చేసే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ పవిత్ర దినాన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అన్నం తినకూడదు. ఉపవాస దీక్షను భక్తితో కొనసాగించాలి. ఉపవాసం చేయని వారు కూడా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని కథలు చెబుతాయి. అందుకే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తారు. ఈ రోజున భక్తితో చేసిన ప్రతి చిన్న పూజ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి శుభ దిన మేరా, వెంకటేశుని దర్శన భాగ్య మేరా. హరినామ స్మరణే జీవన మార్గ మేరా, శ్రీమన్నారాయణ శరణం శరణం. వైకుంఠ ఏకాదశి శుభ దిన మేరా, వెంకటేశుని దర్శన భాగ్య మేరా. మంగళవాయిద్యాల మ్రోగింపులు, తులసి దళాలతో పూజలు, వైష్ణవ దీపాల వెలుగుల్లో వైకుంఠ ఏకాదశి శుభ దిన మేరా, వెంకటేశుని దర్శన భాగ్య మేరా. వెలసెని కరుణ రూపము, ద్వార వైకుంఠం తెరచిన వేళ, భక్తుల హృదయం పులకించే వేళ. పాపాలన్నీ కరిగే క్షణం, నీ దయతో తరించే జన్మ. వైకుంఠ ఏకాదశి శుభ దిన మేరా, వెంకటేశుని దర్శన భాగ్య మేరా.
వెంకటగిరి మీద వెలసిన స్వామి భవభయాలన్నీ దూరమయ్యే వైకుంఠ ఏకాదశి శుభదిన మేరా వెంకటేశుని దర్శన భాగ్యమే